by Shashi Soaps, co-presented by Dabur Vatika shampoo lo raboye next team. ఎవరైనా పెళ్లికి భోజనం కోసమైనా వెళ్తారు లేక సైట్ కొట్టడానికి వెళ్తారు. కానీ ఏంటి మన సుధీర్ పెళ్లి చెడగొట్టడానికి వెళ్తున్నాడు. చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ and his team. సుధీర్ ఒకసారి స్టేజ్ మీద ఉండారా? వస్తున్నారు అర్జెంట్. ఏంట్రా ఏమైంది? ఏంట్రా అలా చూస్తున్నావు? పానకంలో పుడక రౌండ్ చేయమన్నారా? పానకం దాంట్లో పుడక కనిపించట్లేదేట్రా? లేకపోతే అలారా? సరే చూడు. పుడక లేకపోవడం ఏంట్రా? పుడక లేకపోతే పుడకలేదురా. సీనియర్ కోసం హలో బా, ఇది మనకి ఇప్పుడు పానకంలో పుడక రౌండ్ ఇచ్చారు కదా. రామప్రసాద్ గారు పానకం తెచ్చారు కానీ పుడకలేదురా. నీ దగ్గర ఉంది పుడక? నీ దగ్గర ఉందా? త్వరగా రారా, స్టేజ్ మీద ఉన్నా, స్కిట్ చేయాలి. అవునా? అవునా? ఏమైందా? సీను గారు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా. ప్రేమించాడు. ఆ అమ్మాయికి వాళ్ళు పెళ్ళి అంట. ఈడు బాతో నేను స్కిట్ చేయలేనా, నేను రాను, మీరు ఏదో ఒకటి చేయండి అంటున్నాడు రా. ఆడు లేకుండా స్కిట్ ఎలాగరా? ఆడు బాత్ ఉండ మనం చూడలేవరా. ఎలాగైనా పిల్ల ఆప్ చేసి అమ్మాయిని మన సీనియర్కి ఇవ్వాలి, ఆయన మనం హ్యాపీ చేయాలరా. మరి స్కిట్ దేముందిరా, 7 గంటల తర్వాత అడగొచ్చు మనం. సారీ రోజు గారు, సారీ నాగబాబు గారు, వాడు సీను గడి పాప లవర్ పెళ్ళి అంటే ఎలాగ హెల్ప్ చేయాలి ప్లీజ్. సారీ. బాగా కడుపు నిండా పోంచేయండి, మీకోసం ఒంట్లో వండిచ్చాం. ఫంక్షన్ అంతా బాగా జరగాలి ఇక్కడ. సీనుగడి పెళ్లి ఇదే అనుకుంటా, లవర్ పెళ్లి. గొడవ పెట్టి మొత్తం పెళ్లి ఇది ఆడపిల్లోళ్ళు, అది మగ పిల్లోళ్ళు. అవునా? నువ్వు అటు కూర్చొని ఎటు కూర్చుంటాను గొడవ పడుతుంది. ఆ బకరాగాడు ఉన్నాడు కదా, ఆయన పట్టుకుంటే మొత్తం సెట్ అయిపోయింది. నమస్తే బాబాయ్ గారు. నేనండి, పైడి తెల్లు ఉంది కదా, వాళ్ళ రెండో చెల్లి ఉందా, వాళ్ళ రెండో చెల్లి మూడో బాబాయ్ ఉన్నాడా, ఆ బాబాయ్ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ పిన్ని భర్త కొడుకుని నేను. అంటే చాలా దగ్గర చుట్టమే, బ్లడ్ రిలేషన్. కూర్చొని వెళ్ళండి, పోంచేయండి. కూర్చుంటా. నమస్తే అండి. ఇంతకు ఎవరు నువ్వు? నేను ఇటు దూరం చుట్టాలండి. అంటే దగ్గర చుట్టమే, కూర్చోండి. వడ్డించు, ఇక్కడ పెట్టు. బాగున్నారా? చాలా బాగున్నా. ఫంక్షన్ అది మంచి గ్రాండ్ గా అరేంజ్ చేశారు. చాలా ఏమనుకున్నారు? తినండి తినండి, ఏ లోటు రాకూడదు. రంగా తొందర పెట్టు. ఎవడే ఆకు పెట్టింది? నాకు ఎవడి ఆకు పెట్టింది? ఏమైంది? ఆకు బొక్కుంది. బొక్కుంటే ఏమవుతుంది? తినచ్చు. ఏముంటే ఏంటి బొక్కుంటే? ఇలాంటి బొక్కల ఆకులు తింటే నేను మా ఊరు వెళ్తే నా పరువు ఏం కావాలి? ఈడెవడో బొక్కల ఆకులు తిన్నాడు, ఈడేంటి వరకు అని చెప్పని రెస్పెక్ట్ ఇవ్వకపోతే, ఈ బొక్క వల్ల నా హార్ట్ బొక్క పడితే ఎవడు? ఏం బొక్కకి హార్ట్ బొక్క సంబంధం ఏంటో నేను సిగ్గులేదురా మీకు? ఇలా చిల్ల ఆకుల్లో పడుతుంటే తింటారా? లగండి, ఫంక్షన్ క్యాన్సిల్. ఏంటి ఏంటి ఇప్పుడు ఆకు బొక్క తెలిపాలా? ఫంక్షన్ నుంచి అంటున్నాను. ఏం చేస్తా మరి? కూర్చోవచ్చు కదా. ఎందుకు కూర్చుంటారు? లేదు, ఫంక్షన్ క్యాన్సిల్. ఆగురు కూర్చోండి. బాగా ఆకు మార్చు, అనువా ఆకు మార్చు. కూర్చోండి మీరు, ఎన్ని లేకపోతే కూర్చోండి మీరు. ఇబ్బంది ఏమైనా వస్తే చెప్పాలి కానీ ఇలా ఆకు ముందు తిండి ముందు వెళ్ళిపోతారు అని అన్నాను. ఎవడా రైస్ పెట్టింది? దొబ్బాను కాను. ఈ రైస్ ఉడకలేదు. ఉడకలేదా? ఉడకపోయడం అంటే అన్నాను నేను. ఉడికింది రైస్. ఉడకలేదు. ఉడికిందా? ఉడకలేదంటే ఏదో ఉడకలేదు. ఒక్క చెప్తాను, బాగా ఉడికి తినచ్చు కదా. ఏమైంది? ఏంటి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెడితే తినవాలేను. చూడు, వైట్ హౌస్ కదా బ్లాక్ రైస్ అయిపోయింది. కలర్ గురించి మాట్లాడగలుగుతున్నా. ఫంక్షన్ క్యాన్సిల్ మొత్తం. ఆగండి, ఎందుకు ఫంక్షన్ క్యాన్సిల్ అంటే? నువ్వు రైస్ బాగాలేదు ఇక్కడ. రైస్ మార్చా. ఎవడా నాకు ఈ కారు పెట్టింది? ఎవడంటే నువ్వు మర్యాద లేకుండా నువ్వు నువ్వే పెట్టావా? ఏముంది దీనికి? ఏంటది? ఏమైంది దానికి? దీనికేమో బొక్క పెట్టారు, దీనికేమో బొక్కలేదు. అంటే ఇలాగ బొక్కలేని గారి తిన్నాడు, ఈడేంటి బొక్కలో గాడు అని చెప్పి మా ఊర్లో పరువు ఎంత పోవాలని చెప్పి నువ్వు చిల్లేని గారి పెట్టావా? అది కాదు. ఇప్పుడు గారికి నువ్వు ఊర్లో పరువు పోవడానికి సంబంధం. అది కాదండి, ఆకు పెద్ద బొక్క పెట్టారు, తినాల్సిన దానికి లేదు, ఉండాల్సిన దానికి లేదు. ఫంక్షన్ క్యాన్సిల్. కూర్చోండి మీద, కూర్చోండి కూర్చోండి. లేచిపోతారు మీద. ఓ బొక్కలని గారి కోసం బొక్కలు ఓ అవుతాయండి. బొక్క మోసుకొని తినచ్చు కదా. ఎవడయ్యా ఇక్కడ సాంబార్ వేసింది? ఎవడే సాంబార్ వేసింది? ఏమైంది నీకు? సాంబార్లో కరివేపాకే లేదు. ఎవడా సాంబార్ వేసింది? రంగడు మొత్తాన్ని కరివేపాకు దగ్గర కరివేపాకు లేదని కూడా కరివేపాకు
కూడా ఏంటిది కరపక్కడవా? నా సాంబార్లో కరేపాకు లేదు, ఫంక్షన్ క్యాన్సిల్. నాకంటే కరేపాకు లేదు, ఫంక్షన్ క్యాన్సిల్ మొత్తం. ఇట్లండి కరేపాకులు అంటారు అంతే కదా. ఒక్క నిమిషం ఆగండి, తినండి ఇప్పుడు. మంచి పద్ధతి కాదు అది, తినండి మంచిగా. నువ్వేంటి రంగా? ఎవరా రైస్ పెట్టింది ఇక్కడ? ఎవరు రైస్ పెట్టింది? ఏంటి ప్రాబ్లం ఏంటి? రైస్ లో ఎంట్రుకుందరా? ఎంట్రుకుంది ఇక్కడ. ఎంట్రుకుంటే ఏమవుతుంది అన్నాను. ఎంట్రుకుంటే ఏమైందా అంటే ఇక్కడ ఎంట్రుకున్న అన్నం నేను తింటే ఊర్లోని ఎంట్రుకున్నాడు ఎంట్రుతో సమానం చెప్పిన ఆకులో ఊకలను తీసేస్తే నువ్వు చూస్తుంటావా? అందరూ అంటారేమో కానీ నీ మాత్రం బాగా వర్ణించుకుంటున్నావు నీ గురించి. ఆడెందాక నుంచి ఎదుగు పొడుగు చుట్లాడు, అన్నంలో పడిపోతుంది ఎంటికలు మొత్తం. ఆ పక్క తరపు తింట్ల తరపు పద్ధతిగా. ఎవడా పప్పేసింది? ఎవడో కళ్ళు తప్పు ఎవడేస్తుంది ఇక్కడ? ఆ పప్పులో రింగ్ వచ్చింది. ఆ రింగ్ నా గొంతులోకి వెళ్తే ఏమవుతుంది? 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 ఏమవుతుంది ఎవరు తెలుసు? కింద నుంచి వచ్చేస్తుంది. ఏం తక్కువైందని ముద్ద కట్టలేదు నీకు? తిను తిను. చూడడానికి ఎవరికి ఏం కావాలి నీకు? ఏ నోరు లేదా నీకు? వేసుకున్నాక తినండి. ఎవడ్రా నాకు గ్యారేజ్ కొట్టింది? ఈడు అయితే ఇచ్చి కొడతా. పెళ్లి కూతురు కానీ ఫోన్ చేసినట్టు పెళ్లి 10 నిమిషాలు క్యాన్సిల్ అయిపోద్ది. పెళ్లి కూతురు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. పెళ్లి కూతురు నాకు ఫ్రెండ్. చిన్నప్పుడు మీ ఇద్దరు ఆమ్యామ్యం. మొత్తం పెళ్లి క్యాన్సిల్. మొత్తం పెళ్లి క్యాన్సిల్. ఎక్కడించుకున్నాను ఏంటి పెళ్లి క్యాన్సిల్? నేను పొద్దున్ననగా మా తాత చచ్చిపోతే తద్దినానికి భోజనాలు పెట్టుకుంటే ఇది పెళ్లి భోజనాలు అని చెప్పి ఎవరు చెప్పారా మీకు? ఎవరు చెప్పారా మీకు? నేను చెప్పానా? నేను చెప్పాను. నేను తద్దిన భోజనంకి వచ్చి అడ్రస్ చూసుకోవరా కనీసం? పెళ్లికి వచ్చామని దినంకి వచ్చామని తెలియదా నీకు? కాదురా, సీనుగాడు ఎక్కడున్నాడు? ఫోన్ చేయడికి. హలో సీను, ఎక్కడున్నాడా? అమ్మనా కొడక. అరే వాడు పుడక తీసుకుని జబర్దస్త్ స్టేజ్ మీద వెయిటింగ్ అంటారు మన కోసం. పానకం లేదని మరి పొద్దున పెళ్ళన్నా వదను. ఇవాళ వాడేస్తే క్యారెక్టర్ అంటారు. అది ఆడేసే క్యారెక్టర్ వేస్తున్నాడు. అక్కడ పానకం ఉంది, ఆ పుడకేసి స్కిట్ కంప్లీట్ చేశాడు. ఎవడాడు ఇంకా ఇక్కడ ఎవడో మాట్లాడుతున్నాడు? ఎవడాడు? అమ్మనా కొడుకు మళ్ళీ వచ్చాడు రోయ్. సెకండ్ అబ్బో పెద్ద కలర్ మనకండి. ఎలా అనిపించింది ఈ స్కెట్ రోజా గారు? నేను ఎంట్రీ అదిరిపోయింది. ఆ సాంగ్, నీ కలరు. మళ్ళీ ఒకసారి ఏవా? నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే చిన్నవాడే పోయమ్మ రాధకే చిక్కినాడే. నీకు మానవత్వం ఉంటే, ప్రేమ ఉంటే అట్లీస్ట్ ఇలాగా భుజం భుజం కలుపు. ఒక చెల్లిలా తీసుకెళ్ళు. చలే చక్కగా ఉంది. అండ్ ఫైనల్ ఫినిషింగ్ మీ స్టైల్ యాజ్ యూజువల్ కొట్టుకోవటం అనేది చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. పెర్ఫార్మెన్స్ ఏంటిది? మళ్ళీ సచ్చి ఏదో మాట్లాడుతూ ఆగిపోతావు ఏంటా? నత్తి మంచి స్కిట్ వేసే సుధీర్. వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ నైస్. రామ్ ప్రసాద్, నువ్వు కూడా బాగా చేస్తావు. ముగ్గురు కలిస్తేనే బాగుంటుంది. ఎలా చూస్తున్నా